చూపించే రెసిపీ పెసరపప్పు పాయసం. పెసరపప్పు వంటికి చలువ చేస్తుంది. పాయసాన్ని వారానికి ఒకసారైనా తయారు చేసుకొని తినాలి. ఈ పాయసాన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు తురిమిన బెల్లం, సగం గ్లాసు పెసరపప్పు, సగం గ్లాసు బియ్యం, కావలసిన నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. పెసరపప్పు బియ్యాన్ని బాగా కడిగిన తర్వాత 1 గ్లాసు పెసరపప్పు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ పాత్రను దీని మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని ఇలా పెద్ద పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రను దీని మీద పెట్టి తురిమిన బెల్లాన్ని ఇందులో వేసి ఇందులోకి 1 గ్లాసు నీళ్లు పోయాలి. మంట సిమ్లోకి పెట్టుకొని దీన్ని మెల్లగా కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం పాకాన్ని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కలపాలి. ఆ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కరిగించిన బెల్లాన్ని ఈ పాత్రలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలపాలి. బెల్లం పాకాన్ని ఇందులో పోసిన తర్వాత ఇది ఈ అన్నంలో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం అన్నంలో కలిసి ఇలా కన్సిస్టెన్సీలోకి రావడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన పదార్థాన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక చిన్నపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి ఇందులోకి 4-5 స్పూన్ల నెయ్యి వేయాలి. తరువాత స్టవ్ సిమ్లోకి పెట్టి ఇందులోకి జీడిపప్పు వేసి బాగా కలిపి 1 నిమిషం తర్వాత కిస్మిస్ వేయాలి. కిస్మిస్, జీడిపప్పు ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పెద్ద పాత్రలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అంతే, పెసరపప్పు పాయసం రెడీ. అమేజింగ్! వేడి వేడి పెసరపప్పు పాయసం రెడీ. ఈ పాయసాన్ని మీరు కూడా తయారు చేసుకొని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.